శుభములు కలుగు నీకు. ఏంటలా చూస్తున్నావు? అబే నేనేం చూసాను, నేనేం చూడలేదు. అవును, ఎప్పుడు అమ్మాయి మొహమే చూడలేదు కదా, అందుకే ఆత్రంగా కొరికేసేవాళ్ళ చూస్తున్నావు. ఏయ్, నేనేమి నిన్ను చూడలేదు. నా నడుముని చూస్తున్నావా? అదేం కాదు, నేను ఇదిగో ఇది చూస్తున్నాను. ఈ గ్లాస్ చూస్తున్నావా? అవును, అంతే. ఏ తాగాలనుందా? ఉంటే తాగు. తీసుకో. ఇది ఇలా కావాలని చేస్తుందా, నాకలా కనపడుతుందా? ఏంటి గొనుక్కుంటున్నావు? తీసుకో, తాగు. ఏ ఆపు నీ వయ్యారపు వంకర్లు. అయినా ఏంటి కొత్త వేషాలు? ఏంటంట? తెల్ల చీర కట్టుకోవటం, పాలు తీసుకొని రావడం, టోటల్గా టెంప్ట్ చేయటం. చూస్తున్నా, అన్నీ తెలుస్తున్నాయి. ఏంటి, నేను టెంప్ట్ చేస్తున్నానా? అంత లేదు, నీ చూపే బాగోలేదు. వంకర చూపేసుకొని అలా గుడ్ల పగించి చూస్తున్నావు. మరి నిన్నే చూడాలి. మరి నన్నే చూస్తున్నావుగా టెంప్ట్ అయి. నేనేం టెంప్ట్ అయి నిన్ను చూడట్లేదు. నువ్వే కావాలని ఇలా రెడీ అయి నన్ను పడేయాలని చూస్తున్నావు. నీ లొట్టి మొహాన్ని పడేయాల్సిన అవసరం నాకేంటి? నీకే ఉందే పొట్టి మోహన్ దానా. నీ అక్కలు కేసులో ఇరుక్కున్నారు. వారాహి లాయని సెట్ చేస్తే మా అమ్మ లాయని కూడా తప్పించేసింది. దాంతో దిక్కుతోచక నువ్వు నన్ను లొంగ తీసుకుని నా ద్వారా కేసులు విత్డ్రా చేయించాలని ప్లాన్ చేశారు మీరంతా. ఒరేయ్ ఒంటి మొహమోడా, కొంచెం ఆగుతావా? ఒంట నెమరేసినట్టు అంటూ మాట్లాడుతూనే ఉంటావా? ఏయ్, కేసులో నుంచి ఎలా బయటపడాలో, దానికి ఏం చేయాలో అంతా మా అమ్మ అక్కలు చూసుకుంటారు. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అంత అవసరం లేనప్పుడు ఈ పాలెందుకు, ఈ చీరెందుకు? ఒరే, నీకు తుత్తరా తొందర చాలా ఎక్కువరా. అసలు ఇవి పాలని నీకెవరు చెప్పారా? పాలు కాకపోతే ఇంకేంటి, తెల్లగా ఉన్నాయి కదా. బాబు గేట్ బొంగు, తెల్లనివన్నీ పాలు కాదు. ఇన్నసెంట్ ఫేస్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళైపోరు. ఇది మజ్జిగ, బటర్ మిల్క్. ఎండలు అదిరిపోతున్నాయి కదా, ఒంటికి వేడి చేయకూడదని చల్లగా చల్ల కలిపి తెచ్చా. ఇవి నీలో వేడి పెంచే పాలు కాదు. తెచ్చింది నీ కోసం కూడా కాదు, నా కోసం. అబ్బా, ఏంటి ఇప్పటిదాకా చూపులతో ఆపేశావు, ఇప్పుడు యాక్షన్ లోకి దిగుతున్నావా? నీ మూతికి మజ్జిగ మీసంలా అంటుకుందే మీసాల పిల్ల. నాకేంటి టార్చరు? హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా
వలనా నీ వలనా నానా హైరానా అరుదైనా హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా నానా ఇదేంటో చూసావా మన జీవితపు తీపి జ్ఞాపకాలని తనలో దాచుకున్న నోస్టాలజిక్ అద్భుతం ఆల్బమ్. మనసు ఇబ్బంది పడుతున్నప్పుడు వర్తమానంలో కష్టాలని, భవిష్యత్తులో రాబోయే బాధల్ని తలుచుకోవడం కాదు, గతంలో ఉన్న సంతోషాలను తలుచుకోవాలి. ఆ సంతోషాలు ఫోటోల రూపంలో భద్రంగా ఉన్నాయి. ఇదిగో ఈ ఫోటో చూడు. నా చిన్నప్పుడు నీ చేతులతో నువ్వు తీసిన ఫోటో నాన్న. నానా ఇది చూడు. నానా ఇదిగో నాన్న చూడు, అమ్మ ఫోటో. ఇది చూసావా, అమ్మ చేతుల్లో నేను. అమ్మ కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో కదా నాన్న. ఆ ప్రేమ వారాహి నుంచి నాకు దొరుకుతుందని చాలా ఆశపడ్డాను. పక్కన పెట్టకండి, కంటిన్యూ చేయండి. మీరు ఆల్బమ్ చూపిస్తూ ఆయన్ని పాజిటివ్గా ఆలోచించేలా చేయటం చాలా మంచి పని. ప్లీజ్ ఆపకండి సార్. ఆయనకి ఇలాంటి పనులే త్వరగా క్యూర్ అయ్యేలా కూడా చేస్తాయి. అసలు నీకెందుకు? ఆయన క్యూర్ అయితే నీకెందుకు, అవ్వకపోతే నీకెందుకు? అసలు నేనేం చేస్తే నీకెందుకు? బై ద వే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదండి, నేను ఆయన కోసం. అక్కర్లేదు. నువ్వు ఆయన కోసం రావక్కర్లేదు, నా కోసం కూడా రావక్కర్లేదు. అది కాదు. నిన్ననే చెప్పాను కదా నీకు రావద్దని. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదని. నేను చెయ్యను. అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేయాలి? ఇలా ఫోన్లు చేయడం, నేను లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఇలా ఇంటికి వచ్చేయడం, ఎందుకు ఇదంతా? అసలేంటి ఇదంతా? అసలు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించాలి? నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదన్నావు కదా, నా మీద నీకు అసలు ఇష్టమే లేదన్నావు కదా, మరి ఇదంతా ఏంటి? మీరు స్కూల్కి రాలేదని చెప్పాను కదా, నేను రాను. అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నా గురించి నీకెందుకు? అంటే నా మీద నీకు ప్రేమ ఉందా? నువ్వు లేదంటున్నావు, కానీ నాకు మాత్రం నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది. నీకు నా మీద ప్రేమ ఉందా? లేదు లేదు లేదు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు కదా, మరెందుకు ఇక్కడికి రావడం? మరెందుకు నువ్వు నన్ను ఇలా బాధ పెట్టడం? ఎందుకు నా మనసును పిండేస్తున్నావు? నన్ను ఇలా కూడా ఉండనివ్వవా? ఏదోలా నా మైండ్ డైవర్ట్ చేసుకోవాలని, నిన్ను నేను చూడకుండా ఉండాలని నేను చాలా చాలా ఇక్కడ కష్టపడుతున్నాను. నిన్ను మర్చిపోవాలని, మా నాన్నగారిని బాగా చూసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు ఇలా నా ముందుకొచ్చి ఇదిగో నాకు పిచ్చెక్కేలా చేస్తున్నావు. నేను బాగుండడం నీకు ఇష్టం లేదా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు దయచేసి నాకు కనిపించకు.
మనసులో ప్రేమను తొక్కిపెట్టి పైకి మంచి మాటలు చెప్తూ నువ్వు నన్ను చూడాలని కూడా ట్రై చేయకు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంత హార్ష్గా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. వద్దు, నువ్వు నా మనసుని ముక్కలు చేయకు. మా నాన్నకి ఇదంతా కనబడుతుంది. ఆయనకి ఏదైతే నేను ఒంటరిగా బతకలేను. నిజం చెప్పండి, ఇదంతా మీ మనసు నుంచి వస్తుందా? నా మనసులో ఏమున్నా నీకు లెక్కలేదు. నా అభిప్రాయానికి, నా ప్రేమకి విలువివ్వని నీకు ఇదంతా అనవసరం. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే చివరిసారి. దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. అక్క, ఏం జరిగింది సునైనా? అది ఏమైంది? అక్క ఏమీ లేదు. మళ్ళీ మనకి ఇంకో పోస్ట్ వచ్చింది. దాని గురించే తను కంగారు పడుతోంది. ఏంటది? ఏముంది అందులో? వచ్చే నెల 5వ తారీఖున మన కేసు కోర్టులో హీరింగ్ ఉందని నోటీస్ వచ్చింది. ఇది ఖచ్చితంగా రేఖ వల్ల పని అయి ఉంటుంది. మనల్ని మెంటల్గా వీక్ చేసి మనతో తప్పులు చేయించడానికి ఇలాంటి పని చేసుంటారు. వాళ్ళింకా ఏం చేసినా మనం మాత్రం కేసు ఓడిపోము. ఎందుకంటే మీరే తప్పు చేయలేదు. ఆ విషయం నిరూపించటానికి మనకి మంచి లాయర్ ఉన్నారు. ఆయన మీరు నిర్దోషులని నిరూపిస్తారమ్మా. లేదమ్మా, ఆయన కూడా ఏం చేయలేరు. అదేంటమ్మా, ఆయన చాలా మంచి లాయర్ అన్నావు. కానీ ఆయన మన కేసుని వాదించరని చెప్పేశారమ్మా. మనం ఇంకో లాయర్ని చూసుకోవాలి. ఎందుకు వాదించారట? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఈ ముదరష్టపతి పట్టుకొచ్చిన లాయర్ కదా, అతను కూడా దీనిలాగే ఉంటాడని నేను ముందే చెప్పాను. చెప్పినట్టే అతని బుద్ధి బయట పెట్టుకుని మనల్ని ముంచడానికి కేసు నుంచి తప్పించుకున్నాడు. పిన్ని, మంచి చెడు తెలుసుకోకుండా వారాహిని తప్పు పట్టకండి. హా? నా మనవరాలు ఫోన్ చేసింది. ఏమే మనవరాలా, ఎలా ఉన్నావు? ఏమ్మా, ఎలా ఉన్నావు? హాసిని, బావున్నావా? ఏ హాసిని, ఏం చేస్తున్నావే?
హాసిని మాట్లాడవేంటి? అబ్బా, మనందరం ఒకేసారి ఇలా అడిగేసరికి అది సమాధానం ఎలా చెప్తుంది? ఏమ్మా హాసిని, ఏమైందమ్మా? ఏంటి ఫోన్ చేసి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావు? నా వాళ్ళ ప్రేమని ఇన్ని రోజులు అపార్థం చేసుకొని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అబ్బో, ఏమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏవే, అమ్మమ్మ వెళ్ళిపోయింది, దానికి ఒకసారి ఫోన్ చేద్దాం, ఒకసారి మాట్లాడదామని ఒక్కసారైనా చేసావా? ఏ నువ్వు మాత్రం చేసావా ముసలి? ఇప్పుడైనా నేనేగా ఫోన్ చేశాను. అది సరే గాని మేం గొడవపడి వచ్చేసిన దగ్గర నుంచి అరుంధతి నిన్ను ఏమన్నా అంటుందా అమ్మా? నన్నేమీ అనట్లేదమ్మా, కానీ మీ మీదే పగ తీర్చుకునే పనులు చేస్తుంది. మీరు పెట్టుకున్న లాయర్ని బెదిరించి తప్పించేసింది. అరుంధతి తప్పించిందా? అవునమ్మా, అక్కలిద్దరినీ కేసులో ఇరికించాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఆవిడ. ఇక్కడ అందరి ఆలోచనలు అలాగే ఉన్నాయమ్మా. సరేలేమ్మా, అరుంధతి వాళ్ళు మాతో ఎలా ఉన్నా పర్వాలేదు, నీతో బాగుంటే మాకంతే చాలు. కానీ ఇప్పుడు మీరు మా ప్రాబ్లంని మేము ఎలాగైనా ఫేస్ చేస్తాం హాసిని, నువ్వు దాని గురించి వరి అవ్వకు. ఏమ్మా, ఒక్కసారి నువ్వు ఇక్కడికి రావచ్చు కదమ్మా? నేనా? అంటే నువ్వు ఒక్కదానివే కాదే, మనవడితో కలిసి రమ్మని చెప్తుంది మీ అమ్మ. విక్కీతో కలిసి రావాలా? ఆ, విక్కీ ఇప్పుడు నీతో చాలా బాగుంటున్నాడు కదా. హా, బాగుంటున్నాడు. నిన్ను బానే చూసుకుంటున్నాడు కదా. హా, చాలా బాగా చూసుకుంటున్నాడు. మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసాం కదా, మా అందరితో కూడా చాలా కలివిడిగా ఉంటున్నాడు. కాబట్టి తనకు కూడా రావటానికి ఏమీ ఇబ్బంది పడడు. అవును హాసిని, రేపే విక్కీని తీసుకుని ఇక్కడికి వచ్చేయ్, మాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. రా హాసిని, ప్లీజ్. వస్తాను, త్వరలో వస్తాను. అవునే, మనవడు ఎలా ఉన్నాడు? ఆ, బానే ఉన్నాడు. సరేనమ్మా, నేను ఉంటాను. అత్తయ్య గారు పిలుస్తున్నారు. సరేనమ్మా, జాగ్రత్త. జాగ్రత్తమ్మా. ఏంటి నేను నీతో బాగుంటున్నానని, నేను బాగా చూసుకుంటున్నానని నా గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నావంటే నేను నీతో కలిసి ఆడిందంతా నాటకమని, నాలో అసలు విక్కీ ఇప్పుడు బయటకొచ్చాడని చెప్పలేదా మీ వాళ్ళకి? వాళ్ళకి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తున్నావా? నువ్వు బేసిక్గా చెడ్డవాడివని మా వాళ్ళందరికీ తెలుసు. ఏదో మంచిగా మారావు అనుకుంటున్నారు. నువ్వు మళ్ళీ చెడ్డోడు అయిపోయావని కొత్తగా డప్పు కొట్టి చెప్పే అవసరం నాకు లేదు. అవసరం లేక కాదు, భయం ఉండి చెప్పట్లేదు. భయమా? ఎందుకు? పాపం అల్లుడు మంచివాడైపోయాడనుకుని ఆనందపడుతున్న వాళ్ళకి లేదు అవ్వలేదని తెలిస్తే ఏడుస్తూ కూర్చుంటారు కదా. పర్వాలేదులే, నువ్వు చెప్పకపోయినా
నేను చెప్తానులే. ఏంటి టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ నాకెందుకు? చెప్తే నువ్వే వెదవ్వుతావు గాని నేనేం బ్యాడవను కదా. పైగా నా మీద సింపతి ఎక్కువైపోతుంది మా వాళ్ళకి. దాంతో మీరు వద్దన్నా మా వాళ్ళు మధ్య మధ్యలో ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉంటారు. చెప్తే చెప్పుకో. ఇది చెప్పిన దానిలో పాయింట్ ఉంది. నేను సైలెంట్గా ఉండడమే మంచిది. రేయ్ అదిగో వచ్చింది. వెళ్ళండిరా, త్వరగా త్వరగా వెళ్ళండిరా. బాగా ఏడిపించండి. నేను వచ్చి మిమ్మల్ని కొట్టి హీరోని అయిపోతాను. అదిగో షాప్లోకి వెళ్తుంది. మీరు త్వరగా వెళ్ళండి. షాపులో సామాను పగిలిపోవాలి, బద్దలైపోవాలి. వెళ్ళండిరా, త్వరగా వెళ్ళండి. వెళ్ళండిరా, బయట అయినా పర్వాలేదు, వెళ్ళండి. ఏంటిది? ఇదా తెలీదా? కారు. రేయ్, మా అమ్మ పేరు అరుంధతి. ఆహా, మీ అమ్మ పేరు అరుంధతి, డాడీ పేరు పశుపత. నువ్వు బొమ్మాలివా? వదల బొమ్మాలి, వదల.